కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తండ్రి పులైతే తామేంటని, తెలంగాణకు సీఎం అయినందుకు కేసీఆర్ పులైతే తెలంగాణ ఇచ్చిన తాము డబల్ పులులమని తెలిపారు. 54 రోజుల్లో బీఆర్ఎస్ పనైపోతుందని కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని వెంకటరెడ్డి అన్నారు. ఈ వారంటీ తీరిపోయిన పార్టీ అధ్యక్షురాలే కదా, ఇదే వారంటీ తీరిపోయిన పార్టీనే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అప్పుడు సోనియా గాంధీ గురించి వారంటీ అయిపోయిన పార్టీ అధ్యక్షురాలు గురించి కేసీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 2014లో అన్నప్పుడు నీ అసెంబ్లీలో ఉన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ ఇచ్చిన ఘనత మొత్తం కూడా సోనియా గాంధీదే, ఎప్పటికి కూడా దీన్ని మర్చిపోలేము చరిత్ర అని చెప్పి వాళ్ళ తండ్రి మాట్లాడింగా. అంటే తండ్రినేమో గ్యారంటీ ఉన్నది, సోనియా గాంధీ గ్రేట్ లీడర్, తెలంగాణ దేవత అన్నాడు. మరి ఈ అబ్బాయి ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఇది అంటే అధికారం మగమా, డబ్బు ఎక్కువయా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు కేటీఆర్? గత 15 రోజులుగా నువ్వు ఎన్నికల ప్రచారంలో చూస్తుంటే నువ్వు ఓడిపోతున్నావు బాధలో, డిప్రెషన్ లో ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఇంకొకటి నిర్ణయాల పేపర్లలో చూసిన మునగాడు వస్తున్నావు, మునగాడికి మోసగాళ్ళకి మధ్యలో పోటీ అంట, పులి అంట. మరి కేసీఆర్ పులి అయితే మరి మేమేంది ఇంత గట్టిగా ఉన్నాలో? మేమేంటిది మరి? మేమేంది మరి? మేము ఆయనే పులి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి డబల్ పులి అయితే మేము. అందుకనే ఇలాంటి మాట్లాడొద్దు. ఇంకా 49-50 రోజులు ఎన్నికల్లో తేల్చుకుందాం. తప్పకుండా 70 స్థానాలలో ఇవాళ మీరిద్దరు బాబు ఎలక్టర్ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీరు 7-9 ఏళ్ళు ఒక డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రు. టీఎస్పీఎస్సీ పక్కకే ఉన్నది, గాంధీ భవన్ పక్కన. ఎగ్జామ్ నిర్వహించరాదు, నీకు ఇంటర్మీడియట్ పేపర్ దిద్దరాదు. ఎన్నికల కోడ్ నిన్న వస్తే నిన్న రాత్రి దళిత బంధు గృహలక్ష్మి